రాష్ట్రంలో బార్ల లైసెన్స్లకు సంబంధించిన నూతన విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 2005 నాటి విధానాన్ని రద్దు చేసి 2022 వరకు ఉండే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1 నుంచి ఈ నూతన విధానం అందుబాటులోకి రానుంది. జాతీయ రాష్ట్ర రహదారులపై 500 మీటర్ల వరకు బార్లకి అనుమతి కల్పించలేదు. తర్జన భర్జనల తరువాత రాష్ట్రంలో నూతన బార్ విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి సాంబశివరావు ఉత్తర్వులు జారీ చేశారు. తాజా విధానం ప్రకారం ప్రస్తుతం బార్ లైసెన్సులు కలిగి ఉన్న వారంతా కొత్తగా లైసెన్సుల కోసం నిర్దిష్ట రుసుము చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పట్టణ స్థానిక సంస్థల్లో కొత్త బార్లకు లైసెన్సులు మంజూరు చేస్తారు. 30,000 జనాభాకు ఒకటి చొప్పున బార్లు లేని చోట కొత్త లైసెన్సులు ఇస్తారు. ఈ మేరకు దరఖాస్తులను కోరుతూ జిల్లా ఎక్సైజ్ పోలీసు సూపరింటెండెంట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఒకచోటికి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినప్పుడు సంబంధిత జిల్లా కలెక్టర్ లాటరీ తీస్తారు. ప్రస్తుతం లైసెన్సులు ఉన్నవారు ఎవరైనా కొత్త లైసెన్సు కోసం గడువులోగా దరఖాస్తు చేసుకోకుంటే దాన్ని రద్దు చేసి కొత్తగా దరఖాస్తులను ఆహ్వానిస్తారు. 3 స్టార్ ఆపై స్థాయి హోటళ్లు, సూక్ష్మ బ్రేవరీస్, పర్యాటక కేంద్రాలు ఉన్నచోట ఈ విషయంలో మినహాయింపు ఉంటుంది. పర్యాటక శాఖ ఇచ్చిన ధృవీకరణపైన వీటికి లైసెన్సులు మంజూరు చేస్తారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మత సంబంధమైన పర్యాటక కేంద్రాలకు మినహాయింపు ఉంటుంది. బీరు, వైన్ పార్లర్లకు లైసెన్సులు ఇస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా కేంద్రాలను గుర్తించి ప్రకటిస్తాయి. జాతీయ రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల వరకు బార్లను అనుమతించరు. 20,000 కంటే తక్కువ జనాభా ఉన్న స్థానిక సంస్థల్లో ఈ దూరాన్ని 220 మీటర్లకు పరిమితం చేశారు. దరఖాస్తుదారు ఆహార పదార్థాలు సరఫరా చేసే వాణిజ్య లైసెన్సులు కలిగి ఉండాలి. 2 ఏళ్ల ఆదాయ, వ్యాట్ పన్ను రిటర్నులను సమర్పించాల్సి ఉంటుంది. ఈఎంటీ కింద 3 లక్షల రూపాయలకు డీడీ సమర్పించాలి. లైసెన్సు కాలపరిమితి 5 ఏళ్లు ఉంటుంది. లైసెన్సు రుసుం ప్రతి ఏడాది 10% చొప్పున పెంచుతారు. రిజిస్ట్రేషన్ ఛార్జీ, లైసెన్సు ఫీజు తిరిగి ఇవ్వరు. జనాభాను బట్టి రిజిస్ట్రేషన్ ఫీజు నిర్ణయించారు. లైసెన్సు ఫీజు 2 లక్షల రూపాయలుగా నిర్ధారించారు. 50,000 జనాభా ఉన్న చోట్ల 8 లక్షల రూపాయలు, 50,000 నుంచి 5 లక్షల లోపు జనాభా ఉంటే 18 లక్షల రూపాయలు, 5 లక్షలు పైబడిన చోట 28 లక్షల రూపాయలను ఫీజుగా నిర్ణయించారు. దీనిని కూడా ప్రతి ఏటా 10% చొప్పున పెంచుతారు. లైసెన్సుదారు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు. రెస్టారెంట్లో ఆహారాన్ని అర్ధరాత్రి 12 గంటలు లేదా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే సమయాల వరకు వినియోగదారులకు అందించవచ్చు.